స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి హరై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా ఈ 22వ అధ్యాయం ఎలిమినేషన్ రౌండ్ అన్నమాట. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఉరఫ్ మణి శర్మ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మా అందరి తరఫున మీకు స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. చిరునవ్వుతో అనే సినిమాలో నా చేత పాడించారు ఈ పాటని. భువనచంద్ర గారు రాసినటువంటి ఈ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆచరించాల్సిన నీతి సూత్రాన్ని మణి రిక్వెస్ట్ మీదట ఈ మణి మీకోసం పాడుతున్నాడు. ప్రతిరోజుని ప్రభవించని చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతి ఊహని బ్రతికించుకు చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతి మనిషిని పరికించరా చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతి రాత్రిని పవళించని చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతిరోజు ప్రారంభించు చిరునవ్వుతో, ప్రతిరోజు గడుపు చిరునవ్వుతో, ప్రతిరోజు ముగించు చిరునవ్వుతో. యా చిరునవ్వుతో చిరునవ్వుతో. కోల్గేట్ పాడుతా తీయగా విజేతలకు సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు పెద్ద మనసుతో అందిస్తున్న నగదు బహుమతులు. ప్రథమ విజేతకు 10 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. వారి పెద్ద మనసుకు వదాన్యతకు మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతో. పోయిన అధ్యాయంలో కూడా మణిశర్మ కంపోజ్ చేసిన పాటల్ని ఎంపిక చేసుకుని పిల్లలందరూ పాడారు. ఈ అధ్యాయంలో కూడా ఆయన కంపోజ్ చేసినటువంటి పాటల్ని పాడుతున్నారు. వాయిస్ ఆఫ్ కరీంనగర్.
ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన అటువంటి అరుదైన అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేలు పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెలరాజును చూసి నింబెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా
మరి ముక్తసరిగా వెరీ గుడ్ అని మానేస్తావు? అసలు అక్కడక్కడ కొంచెం శృతి అదొకటే మరి డిడ్ వెల్ కామన్గా ఉంది కాబట్టి చెప్పకుండా ఉంటే ఎట్లాగా? పై స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నావు, అది కూడా ఘనంగా కొంచెం పుష్ చేయమ్మా. బాగా వాల్యూమ్ ఇచ్చామంటే ఆ పై స్థాయి కూడా రిజిస్టర్ అవుతుంది బాగా. అందుకని అది కొంచెం శక్తి తక్కువ అయ్యేసరికి ఫ్లాట్గా వినిపిస్తుంది అనమాట. యు మస్ట్ పుష్ దేర్. తర్వాత అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి అని ఉంది, నువ్వు అటువంటి అరుదైన అని పాడేశావు. అటువంటి అరుదైన అమ్మాయిని కనరండి. ఎంత మనం ఒక సందర్భానికి పాట చేసినా కూడా డైరెక్టర్కో తనకో లేకపోతే మనకో కూడా ఒక పాత పాట, ఒక పెళ్లి పాట గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు చేయడం కూడా మన బాధ్యతే. అందుకని ట్రిబ్యూట్ టు ది గ్రేట్ గాలిపెంజల నరసింహారావు గారికి చేయాలని మళ్ళీ అందరితో వదిలేస్తే బాగుంటుంది, నాది కూడా ఉండాలి అని ఇంకొక ప్రోగ్రెషన్ వాడిది కూడా చేశాడనమాట. సీతారాముల కళ్యాణము చూదమురారండిలో ఆ ఆలాప్ మాత్రం వస్తుంది, అందులో ఒక 4 బార్లను మాత్రం ఒక్కసారి గుర్తు చేయడం కోసం అని వాడుకున్నాడు మణి. ఇంత మంచి పాటను మేమందరం వినడం మా అదృష్టం. దాన్ని కంపోజ్ చేసిన వాడు ఇక్కడే కూర్చోవడం మనందరి అదృష్టం. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ వరంగల్. కల్లుమని సిరిమూవల్లి చినుకే చేరగా, చల్లు చల్లుమని పులకింతల్లు పుడమే పాడగా. కల్లు కల్లుమని సిరిమూవల్లి చినుకే చేరగా, చల్లు చల్లుమని పులకింతల్లు పుడమే పాడగా. కరి విల్లు ఎత్తి కరి మబ్బు వాడ బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లి తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా, రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా, రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. కల్లు కల్లుమని సిరిమూవల్లి చినుకే చేరగా, చల్లు చల్లుమని పులకింతల్లు పుడమే పాడగా. రాకాసులు ఇక లేరని,
ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నే పుణ్యం ఎరుగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని చిరుజల్లు ముప్పు మన ముంగిలంత ముత్యానే చల్లని ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా భూమిపై ఇంద్రుడు పిలిచెరా వరుణ వరదై పలకరా ఆకాశాన్ని ఇలదించరా కురిసేవానగా మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిర హోమ జ్వాలలుగా స్వర్గాన్నే శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిమూవల్లి చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగల్లి తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా శృతి అక్కడక్కడ కొంచెం పోయింది అంతే. యాక్చువల్గా మీరు మామూలు పాట పాడుతూ కోరస్ వాళ్ళకి వదిలేస్తే పోయేది. మీరు దాంతో కలిసి పాడడంతో కొంచెం షార్ప్గా పాడుతున్నారు కలిసి పాడేటప్పుడు. టోటల్గా ఒక అట్మాస్ఫియర్ మనకు తెలియకుండానే వర్షం పడుతుందేమోనని చూసేటట్టు ఆర్కెస్ట్రేషన్ అంత అందంగా అమిరింది. పాటలు చాలా అందంగా అమిరింది. మీరు లెంగ్త్ కోసం కొంచెం కట్ చేసుకున్నాం ఏమనుకోవాకు. మధ్యలో చూస్తున్నాడు చిన్నాన్ని ఇట్లాగా ఏంటి కట్ చేసేసారు బ్యాక్గ్రౌండ్ అని. ఇట్స్ ఎఫెక్ట్స్ వాడుకున్న పద్ధతి కానీ అన్నీ బాగున్నాయి. నాకు నచ్చంది ఒకటి నువ్వేమో ఇంకొక వాయిస్ ఇంకొక యాక్టర్ మీద వేయాలని చెప్పి మల్లికార్జున్తో పాడిస్తే దాన్ని కూడా చిరంజీవి మీద వేశారు. నేను పాడగానే వెంటనే ఆయన ఫేస్ మీద రెండో వాయిస్ వస్తుందన్నమాట. అది అంటే కాదు, అది నువ్వు కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేసావు కదా. అలాగే ఈ సినిమాలోనే బంబం బోలే పాటలు రెండు వాయిస్లో ఉంటాయి కదా. దానికి ఆద్యుడు నువ్వే, మొదలుపెట్టింది నువ్వే. ఎదురయ్యే శిలయైన శివలింగమే, మన్ను కాదు మహాదేవుని వరదానమే, చిరంజీవిగా నిలిచింది నగరమే, చరితలకు అందనిది కైలాసమే, గాలిలో నిత్యం వినలేదా ఓంకారమే, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే, తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమ, విలసంగ శివనంద లహరి, మహాగంగ ప్రవహంగ భారీ,
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి. పల్లవి పాడండి ఒకసారి. గల్లు గల్లుమని సిరిమూవల్లి చినుకే చేరగా. ఇంకోసారి చినుకే ఎలా అంటున్నారు? చినుకే చేరగా. ఇది కరెక్ట్, ఆయన కంపోజ్ చేసింది ఇది. మీరు దాని మీద సంగతులు ఎక్కువ వస్తున్నాయి. చినుకే చేరగా లేదు, చినుకే చేరగా అంతే. అక్కడ భువిపై ఇంద్రుడు పిలిచిరా, క్యారెక్టర్ పేరు ఇంద్రాసేనారెడ్డి అన్నదాన్ని ఎంత అందంగా వాడాడు. భువిపై ఇంద్రుడు పిలిచిరా వరుణ వరదై కురవరా అని. అది కవిలో ఉన్న చమత్కారం. భువిపై ఇంద్రుడు పిలిచరా వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలదించరా మెరిసేవానగా, మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా, ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా ఆజ్ఞాపిస్తున్నాడు. మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా కరిగెరా. ఆర్ద్రత రావాలి. మహారాజు తానే సమిధల్లి మారి నిలువెల్లా వెలిగరా. భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా, జనక్షేమమే. అక్కడి నుంచి మళ్ళీ అదరగొట్టేసాడు. ఆ 2 లైన్లు మాత్రం ఇంక కొంచెం ఆర్ద్రత ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది. అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన కంపోజిషన్. బాగా పాడారు పాడిన వాళ్ళిద్దరు కూడా. ఈ పాట అలాగా రికార్డింగ్ అవుతుంటే అన్నయ్య పాడుతుంటే ఒళ్ళు మర్చిపోయి అప్పుడు కూడా డాన్స్ చేశారు. ఈ పాటకి డాన్స్ చేయడం. మాకు కచేరీలో ఈ పాట ఉన్నప్పుడు నేను ఇంక కొంచెం, నువ్వు పర్మిషన్ ఇవ్వవు కదా రికార్డింగ్లో, ఇంప్రూవైజ్ చేసేవాడిని. తరితాన నాన దరిదారిరా తరితానా తరరా, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట కచేరీల్లో. వీ ఎంజాయ్ సింగింగ్. అంటే ఈ సినిమాకి కంపోజ్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇట్స్ మల్టీ క్రోర్ ఫిలిం. ఎప్పటికీ ఏ పాటకు ఆ పాట టెన్షన్ ఉంటుంది. అన్ని పాటల్లోనూ చిరంజీవి గారిని గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం సిట్యుయేషన్. ఇలాగ బంబం బోలే పాట తీసుకుంటే ఇట్స్ గోయింగ్ బి మాస్ హీరో. అందుకనే కాశీలో పాడుతుంటే ఏదో భజన సాంగ్ చేయలేవు, అన్ని మిక్చర్ ఉండాలి. బ్రీత్ తీసుకోవడం ఎక్కడ ఇన్ బిట్వీన్ సాంగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన పాడినప్పుడు ఎక్కడ పల్లవి మధ్యలో ఎక్కడ మధ్యలో బ్రీత్ తీసుకున్నట్టు ఉండదు. అది మీరు గమనించాలి. ఆయన పాడిన పాటలు ముఖ్యంగా బ్రీత్ ఎక్కడెక్కడ తీసుకోవాలనేది అది మిస్ అవుతే కొంచెం అన్ప్లెజెంట్గా ఉంటుంది పాట. లెట్స్ ఇన్వైట్ వాయిస్ ఆఫ్ అనంతపూర్ లేడీస్ అండ్ జెంట్మెన్. ప్రేమ వల్ల పడ్డాని పిల్లదాన, హల్లో వర్ణాల పూల వాన, నిన్ను చల్లో చుట్టేసి దాచుకోనా, నమ్మేదేనా మైనా ఇంత ప్రేమ నా మీదేనా, కల్లో వేరే నాయన అల్లుకుంటూ ఒళ్ళో నేనా, అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ పల్లో పట్టాని పిల్లదానా, హల్లో వర్ణాల పూల వాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా.
ముద్దాయి అనగానే చేతి కందేన చంద్రవదన కొంచెం నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా రెప్ప మూసిన తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమా అల్లో నేరేడు కళ్ళదానా ప్రేమ వల్లో పడ్డాని పిల్లదానా హల్లో వర్ణాల పూల వాన నిన్ను చెల్లో చుట్టేసి దాచుకోనా అనుకున్నాను ఇన్ని నాళ్ళు అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు మైకం పెంచే మాయతో మోగ సైగే చేసే దాహమా మౌనం మీటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గుడిలో సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమా అల్లో నేరేడు కళ్ళదానా ప్రేమ పల్లో పడ్డాని పిల్లదానా హల్లో వర్ణాల పూల వాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదేలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేనే నాయన అల్లుకుంటూ ఒళ్ళో నేనా వెరీ గుడ్ వెరీ గుడ్ స్వరస్థానాలన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండవలసిన అక్కడ ఉన్నాయి అండ్ దెన్ ట్యూనింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దెన్ వెరీ గుడ్ నో కామెంట్స్ అండి యాజ్ ఇఫ్ మీ సొంత పాట పాడినట్టు పాడా డిక్షన్ కూడా వెరీ గుడ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మీరు ఒరిజినల్గా పాడారేమో పాట అన్నంత ఇదిగా పాడారు అందులో ఇద్దరు పాడిందైనా కూడా ఆ లైన్స్ అన్నీ ఎక్కడ ఊపిరి తీసుకోవడం కూడా ఇంటెలిజెంట్గా మేనేజ్ చేసి ప్రతి స్థాయి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఐ ఎంజాయ్డ్ యువర్ సింగింగ్, ఇట్ వాస్ వెరీ నైస్. ఈ సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పాలి మణిని గురించి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మెలడీస్ చాలా బాగా చేస్తారు, ఆర్కెస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. తీర్థం ప్రసాదంలా ఉంటుందన్నమాట. వీడు మెలడీ ఎంత బాగా చేస్తాడో ఆర్కెస్ట్రేషన్ కూడా అంత మజాగా చేస్తాడు. రెండు విషయాల్లోనూ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బికాస్ బేసికలీ హీ వాజ్ అ మ్యూజిషియన్ ఫస్ట్. అందరు మ్యూజిక్ డైరెక్టర్లా పనిచేసి అందరూ పాడిందని విని దొంగ అన్నీ దాచుకొని ఆ అనుభవాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ ఎవరికి ఉత్తినే రాదండి పాపులారిటీ కానీ, లేకపోతే ఇన్ని సినిమాలు వస్తున్నాయంటే కారణం ఎవళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలి అన్న ధ్యాస, కష్టపడి పనిచేసే తత్వం ఉంటేనే కుదురుతుంది. అది వీటిలో పూర్తిగా ఉన్నాయి ఆ లక్షణాలన్నీ కూడా. మరొక విషయంలో నేను మణిశర్మకి కృతజ్ఞుడిని. కారణం ఏంటంటే పాడుతా తీగ మొదటి సిరీస్ చేసినప్పుడు అందులో విజేతగా నిలిచినటువంటి పార్థసారథిని తన దగ్గర పొదువుకొని తన దగ్గర అసిస్టెంట్గా, సింగింగ్ అసిస్టెంట్గా చాలా సినిమాలకి తన దగ్గర పార్థసారథి పనిచేశాడు. అందులో చెణుకులు నేర్చుకున్నాడు, నాకు ఎన్నో ట్రాకులు పాడాడు, తన చేత కూడా పాటలు పాడించాడు. ఇలాగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన వాళ్ళకి నేను ఎవరిని వాళ్ళకి అవకాశం ఇవ్వమని అడగను కూడా అడగను. అంటే సినిమా అనేదే దీనికి ధ్యేయం అని నేను ఏనాడు చెప్పను. కానీ నువ్వు విని ఆ కుర్రాడికి అన్ని అవకాశాలు ఇచ్చినందుకు చిన్నవాడువైనా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై డ్యూటీ అన్న. ప్రతిదీ డ్యూటీ డ్యూటీ అంటావు ఏంటరా? ఇప్పుడు ఆ టైం అయిపోగానే డ్యూటీ దిగేసి వెళ్ళిపోతా పాట మానేసి. వాళ్ళు కూడా నా తమ్ముళ్ళు.
సర్టన్లీ బట్ రియలీ యువర్ పెద్ద మనసు కావాలి కదా. ఈ విషయంలో ఇంకోటి చెప్పాలి, మీరు లాస్ట్గా పంపించిన ఒక సింగర్ హేమచంద్ర. లాస్ట్గా పంపించి నేను ఇంకా పంపిస్తూనే ఉంటాను నీ దగ్గరికి. చాలామంది నీకు నేను పరిచయం చేయాలి, వాళ్ళందరికీ నువ్వు అవకాశాలు ఇవ్వాలి. బాగా పాడే వాళ్ళని నీ దగ్గర పంపిస్తా. ఇక్కడ నువ్వు వింటున్నావు, నీకు నచ్చిన వాళ్ళకి దయచేసి అవకాశాలు ఇవ్వు. వాళ్ళ తర్వాత వాళ్ళ అదృష్టం, వాళ్ళ కృషి, వాళ్ళందరూ పైకి వస్తారు. పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి. చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు బాణి. అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా, చిందులేస్తున్న ఈ అల్లరి. ఓ సయ్య సయ్యారి సయ్యారి సయ్యా, ఎటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావు గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు వాణి. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు, అవునా? నువ్వేమైనా చూసావా మైనా, తెస్తున్నాడ ముత్యాల మేనా. అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా, మొగలి పువ్వంటి మొగుడెవ్వరే. ఓ సయ్య సయ్యారి సయ్యారి సయ్యా, మేళ తాళాల మనువెప్పుడే. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు, అవునా? నువ్వేమైనా చూసావా మైనా, తెస్తున్నాడ ముత్యాల మేనా. కలా నువ్వు ఏ చాటునున్నా, అలా ఎంత కవ్వించుతున్నా, ఇలా నిన్ను వెంటాడి రానా, ఎలాగైనా నిన్ను కలుసుకోనా. అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా, ఆశపడుతున్న ఈ నామది. ఓ సయ్య సయ్యారి సయ్యారి సయ్యా, అది తీరేది ఎప్పుడన్నది. నువ్వే మాయ చేసావు గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు వాణి. అగైన్ ట్యూనింగ్ అక్కడక్కడ బాగా మిస్ అయింది. ట్యూనింగ్ అంటే పాటను కంపోజ్ చేయడం కాదు, పిచ్చింగ్, శృతి. అది మేనా కలుసుకోనా సెకండ్ టైం ఇంప్రూవైజ్ చేస్తున్నారు కదా, ఎలా పాడుతున్నారు అది? ఎలాగైనా నిన్ను కలుసుకోనా.
అది మామూలుగా టెంపోలో ఇప్పుడు చాలా దాన్ని జాగ్రత్తగా ఆ నోట్ ఏంటని పట్టుకొని పాడేస్తున్నారు. ఆ 2 సార్లు ఆ మైనా ముత్యాల మేనా ఈ కలుసుకోన ఓవర్ షూట్ అయిపోయాయి అనమాట. నా అని ఎక్కడో వినిపిస్తుంది. అది కరెక్ట్గా ఆ నోట్ ఆ స్వరస్థాయి సరిగ్గా లేదు. తర్వాత నీ పేరేంటి? మౌనిమ. ఈ వాల్యూమ్కి నువ్వు పాడుతున్న వాల్యూమ్కి చాలా తేడా ఉంది. చాలా సాఫ్ట్ చేసి పాడుతుంది. ఇది సాఫ్ట్గా పాడలేదు శ్రేయ ఘోషల్, బ్రిలియంట్గానే పాడింది పాట. ఎందుకనో తలాలా ఎక్కడన్నా ఒక చోట ఉండొచ్చు, కానీ తర్వాత రిథమ్ వచ్చినప్పుడు నువ్వు మరీ సాఫ్ట్ చేసేస్తే మాటలు అర్థం కావన్నమాట. దెర్ ఇస్ అ హెవీ రిథమ్ కదా, కొంచెం బ్రైట్గా పాడితే బాగుంటుంది. వీటన్నిటికంటే అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. టోటల్గా శృతి అటు ఇటు పోతుంది, దాని మీద కొంచెం ధ్యాస పెట్టాలి. ఓకేమ్మా, అదే ఇంపార్టెంట్. నువ్వు మైక్ చేతిలో ఉంటే ఇంకేదో చెప్తావేమోనని నేను ఎక్స్ప్రెషన్ అది బాగానే ఉంది, బట్ అదే ట్యూనింగ్ ఒకటే కొంచెం ఇఫ్ యూ టేక్ కేర్. వెళ్ళినవేరా, థ్యాంక్స్ అమ్మా. వాయిస్ ఆఫ్ గుంటూరుని ఆహ్వానిద్దామా హర్షధ్వానాలతోటి. మన్మథం మన్మథం మామ పుత్రుడా, ఇంద్రుడి చంద్రుడై కన్ను కొట్టెరా. తుమ్మిద తుమ్మిద తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. మన్మథం మన్మథం మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా. తుమ్మిద తుమ్మిద
ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎక్సెప్టింగ్ జాంగిరి పొంగుల జగదాంబ ఇచ్చుకో కాదు, అది విచ్చుకో. విచ్చుకో సొగసార, అది ఇచ్చుకో కాదు. ఇది కూడా క్లాసికల్ రాగమే. మనం పర్షియన్ అనుకుంటా కానీ స్వచ్ఛమైన మాయమాళ గోళ క్వశ్చనే లేదు. అది పర్షియన్. అది నాకు ఒక్కటే అర్థం కాదు ఇందులో. షయ్య అంటే ఏంటరా? అవన్నీ అడగకూడదు అన్న. అది సుందరామూర్తి కాదు. లేదు, ఆ బీజిఎంస్లో మేమే ఏదో ఒక శబ్దం కావాలి కాబట్టి షయ్య అన్నాను. ఆ పర్షియన్ స్టైల్ కూడా బాగుందమ్మా, నువ్వు పాడింది బాగుంది. నాకు ఇన్ని వారాలుగా వింటున్నాను కదా, ఇంత వ్యవహారాలు కూడా పాడతావన్నా. కానీ అది మాత్రం ఒరిజినల్ విన్నామంటే ఇంకా బ్యూటిఫుల్గా. కల్పన అనే అమ్మాయి పాడింది, ఫ్యాంటాస్టిక్గా పాడింది. అది ఇంకా కొంచెం కరెక్ట్గా నేర్చుకోవాలి. అది మాత్రం అది వెరీ టఫ్ టు సింగ్ దట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నిన్ను ప్రాణం తీస్తుంటారు కదా నిర్మాతలు, డైరెక్టర్లు వచ్చి, సార్ ఇక్కడ స్టెప్పులు కావాలి, అలా కావాలి అని. నువ్వేదో మనసారా ఒక మంచి మెలడీ చేయాలని అనుకుంటావు, కానీ నీకు స్వేచ్ఛ ఇవ్వరు. ఎలా ఉంటుంది నీకు అప్పుడు? లేదు, ఆ సిచ్యువేషన్లో మనం వీ హ్యావ్ టు, అంటే ఐ ప్రాక్టీస్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ అయినా అన్లెస్ వీ ఎంజాయ్ దట్ వీ కెనాట్ క్రియేట్ దట్. సో ఐ ప్రాక్టీస్డ్. అంటే ముందు నువ్వు ఇలాగే డాన్స్లు చేస్తే ఎలా ఉంటుందని ప్రాక్టీస్ చేస్తావా? అఫ్కోర్స్ నేను ఒక సాంగ్ ఏదైనా రికార్డింగ్ అయ్యేప్పుడు నేను డెఫినెట్గా నా స్టూడియోలో నేను ఒకసారి ఆడతాను. అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి డెఫినెట్ బాగుంటుందని నమ్మకం. వాళ్ళకి బాగుండాలి కాబట్టి నువ్వు ఆడి చూపిస్తావు అనమాట. అందుకే స్ట్రాంగ్గా కూడా కట్టించుకున్నావు థియేటర్. మేడ మీద కదా నీ స్టూడియో. నువ్వు గట్టిగా డాన్స్ చేస్తే ఏమవుతుందిరా? నువ్వు నేను డాన్స్ చేస్తే ఏమవుతుంది? అందుకే ఫస్ట్ టెస్ట్ రికార్డింగ్ మిమ్మల్ని కదా పిలిచాను. చాలా బ్యూటిఫుల్ స్టూడియో అతనికి ఇక్కడ కానీ మద్రాస్లో కానీ అకోస్టిక్ పరంగా చాలా మోస్ట్ మోడర్న్ స్టూడియో కట్టించుకున్నాడు తను. బట్ కొంచెం మంచి టేస్ట్ ఉంది. ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా కూడా దాంట్లో ఏదైనా సూపర్లేటివ్ ఉందో అదే కావాలి, అలాంటిదే ఉండాలి, దీంతో మేనేజ్ చేయొచ్చు కదా అని ఆలోచించడు. మా డబ్బు ఖర్చు పెట్టడం కోసం కూడా వెనకాడు. పాట కోసం కూడా అంతే. ఆర్కెస్ట్రా విషయంలో కానీ సింగర్స్ విషయంలో కానీ చాలా ధారాళంగా ఉంటాడు. అదే కాపాడుతుంది మన. నిజమా? సేవ్ ఎ సాంగ్ ఇట్ విల్ సేవ్ us. అరే చెట్టు గురించి చెప్పినట్టు చెప్పావు కదా, చెట్టును కాపాడండి, చెట్టు మిమ్మల్ని కాపాడుతుంది అన్నట్టుగా పాటను కాపాడితే పాట తనను కాపాడుతుందట. అందుకనే అంత 10 సంవత్సరాల్లో ఎన్ని సినిమాలు చేశావు ఇప్పటికి? 140+. 140 పైన సినిమాలు చేశాడు. ఇందులో దాదాపు 35-40 సినిమాలు తమిళంలో చేశాడు, కన్నడలో కూడా చేశాడు. 2-3 ఫిల్మ్స్ రైట్ రాయల్గా నువ్వు చేసావు. నీకు చెప్పకుండా నీ పాటలు చాలా సినిమాలు వాళ్ళు వాడుకుంటున్నారు. అది కూడా ఉంది. ఎందుకు ఈ పాట బీజిఎమ్స్ కూడా మన తమిళ్లో వినపడ్డాయి నాకు. ఇట్స్ ఆల్ రైట్, లెట్ దెమ్ ఎంజాయ్. తప్పేం లేదు కదా. అలా ఫ్యామిలీ అన్నాం కదా. అదే పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ హైదరాబాద్. Hey, 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 hey.
గుడ్ ఎనర్జీ. బట్ టోటల్గా శృతి అనేది ఫస్ట్ నుంచే మిస్సింగ్. అదొకటే ప్రాబ్లం. గుడ్ ఎనర్జీ కూడా ఎండ్లోకి వచ్చేసరికి కొంచెం శక్తి తగ్గిపోతుంది, తిన్ అయిపోతుంది వాయిస్ లాస్ట్లో వచ్చేసరికి. మామూలు పాట కంటే ఈ పాటలకే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. చాలా టైట్గా పాడాల్సిన పాటలు ఇవి. అంటే వినడానికి ఆషామాషిగా ఉంటాయి పాటలు ఇవన్నీ కూడాను. ఏముందండి అల్లరి చిల్లరి పాటే అంటారు. బట్ ఈ పాట కూడా పాడాలి కదా. ఈ పాటైనా పాడితేనే తెలుస్తుంది దాంట్లో ఉన్న కష్టం ఏంటని. పాట టెక్స్చరు, ఫ్యాబ్రిక్ ఏంటి అనేది సినిమాకు సందర్భానికి సంబంధించింది, అది వేరే విషయం. బట్ ఈ పాట పాడడం కూడా అంత సులభమేం కాదు. సో మెనీ ప్లేసెస్ పిచ్చింగ్ వాజ్, యూ స్టార్టెడ్ వెరీ నైస్. హమ్మింగ్ చాలా నీట్గా మొదలెట్టావు, అలాగే సాగిపోతుంది నల్లేరు మీద బండిలాగా అనుకుంటే మధ్యలో వ్యాక్సీ వేణిగా ఉందన్నమాట. అక్కడక్కడ చేరి చేరక ఉంది. బట్ ది వే యూ ప్రెజెంటెడ్ ఈజ్ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. ఒక పర్టికులర్ సాంగ్ మణి కంపోజ్ చేసింది, ఆయనకి ఇష్టమైన పాట. ఇవాళ కాంపిటీషన్లో వీళ్ళు పాడితే బాగుండని ఆయన అనుకున్నారు, కానీ లిస్టు బాగా ముందుగా ఇచ్చేయడం వల్ల కుదరలేదు. సో ఇంత దూరం వచ్చి మనకు ఆనందాన్ని కలిగించిన ఆయనకు ఆనందం కలిగించడం కూడా మనకు ఆనందం కాబట్టి ఆ పాటని ఇప్పటికిప్పుడు మేము కృష్ణ చైతన్య శృతి ఆ పాటను ప్రాక్టీస్ చేసి పాడబోతున్నారు. అబ్బాయి ఏమైనా తప్పులుంటే క్షమించే, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి నువ్వు ఎలాగో మార్కులు వేయలేవు. ఇప్పుడు సరదాగా వచ్చి అడిగింది తడవుగా పాడుతున్నందుకు మీ ఇద్దరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ముత్తైదులంతా ముదమారాయి వాళ్ళని మంగళ స్నానాలు చేయించరే. శ్రీరామ రక్షయని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. మనసు పడే మొగుడొస్తాడని మీనంతా మెరిసింది, మెరిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది. నీకు నాకు ముందే రాసుంది జోడి, హరిలో రంగా హరి బహబా అంటూ చూస్తోంది పందిరి. హరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజంతిరి. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. కన్యాధనమేస్తా కళ్యాణం సాక్షిగా, దొరలా దోచుకుపోయే మదచాగా. గెలిచానే నీ హృదయం, కలకాలం నీ విజయం నీతో పంచుకోనా. ప్రియురాలా నా ప్రాణం, నీ పాపిట సింధూరంలా నిలపనా. కలలన్నీ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా. గడిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా. ముస్తాబు చేయరటి ఈ ముద్దుల గుమ్మది, సిగ్గుపడు చెంపది సిరి చుక్క దిద్దరే. పట్టు చీర కట్టెరటి ఈ పుత్తడి బొమ్మకి, కడబడు కాళ్ళకి పారాడి పెట్టరే. వదలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిల్లో, మెదలన్నీ వెలవెలబోగా చీరందే నీ ఒళ్ళో. నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ హరిలో రంగా హరి బహబా అంటూ
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమేస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయే మదర్చాగా. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారాలు. ముందుగా మార్క్స్ చదవడానికి ముందుగా చిరంజీవి మణి ఈ కార్యక్రమానికి వచ్చి 2 వారాలుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించినందుకు చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్. ఇది అందరూ చెప్తారు, ఎన్నో పనులు ఉన్నా కూడా ఆ పనులు మానుకుని వచ్చారని. కొన్ని చోట్ల అతిశయోక్తి, ఇక్కడ మాత్రం అత్యుక్తి కాదు. అది నిజంగానే కార్యక్రమం మీద నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన విచ్చేసినందుకు మన ధన్యవాదాలను ఒక్కసారి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీ పక్కన నుంచోడానికి నాకు ఎంతో గర్వపడుతున్నా. నో వర్డ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు ఇంత టైం స్పెండ్ చేసినందుకు వీళ్ళతోటి, మీతోటి, ఆడియన్స్ తోటి. ఈటీవీ పాడుతా తీయగా ప్రోగ్రామ్కిను అన్నయ్యకి మీ అందరికీ చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్లో ఉన్న ఈ గాయకుల మార్కులు చెప్తాను. అందరినీ సమానంగా ఆశీర్వదించండి. అందరికీ ఒకే విధంగా మీ ఆశీర్వాదాన్ని చూపించండి. సాగర్ శ్రీకాకుళం 70%, సబీహా కడప 75%, కార్తీక్ కుమార్ కర్నూలు 65%, లిప్సిక ఖమ్మం 60%, గీత మెదక్ 78%, గణేష్ విశాఖపట్నం 70%, బిందు పశ్చిమ గోదావరి 57%, మల్లిక గుంటూరు 78%, ప్రసాద్ వరంగల్ 62%, శిరీష కరీంనగర్ 77%, రాజేష్ అనంతపూర్ 90%, శ్రావ్య హైదరాబాద్ 55%, మౌనిమ తూర్పుగోదావరి 56%. ముగ్గురికి చూసారంటే 55, 56, 57 ఈ 3 లీస్ట్ కట్స్. ప్రస్తుతానికి 56, 57కి సంబంధించిన వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు, కానీ తర్వాత రౌండ్స్లో ఇంకా ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్ నిష్క్రమిస్తోంది. అదమ్మా ఎక్కడ? థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ దీస్ డేస్ అండ్ సింగింగ్. అంత మాత్రం చేత ఈ కార్యక్రమానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు అని కాదు. యూ విల్ బీ ఆల్వేస్ విత్ అస్. మీ అందరిలో విషయం ఉంది, దాన్ని ఎలా పాలిష్ చేసుకోవాలన్నది అది కూడా మీ చేతుల్లోనే ఉన్నది. బెస్ట్ ఆఫ్ లక్. టేక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆల్ ది బెస్ట్ మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. శుభం భూయాత్. ఈ కార్యక్రమానికి మీ ప్రోత్సాహమే వెన్నుదన్ను. దాన్ని మేము శ్రీరామ రక్షగా భావిస్తున్నాం. ఆ రక్ష మాకు ఎప్పుడూ మీకు ఇవ్వండి. మా ప్రొటెక్షన్ జోన్ మీరిచ్చే రక్షే. గాడ్ బ్లెస్ యూ ఆల్.